నమస్కారం దేవుళ్ళు. నేను ఎన్ఎస్ మురళీకృష్ణ. ఇప్పుడు మనం రామనగర జిల్లా కనకపుర తాలూకు కబ్బాలు కొండకు వచ్చినాము. ఈ కబ్బాల కొండని కబ్బాల దుర్గా అని పిలుస్తారు. మనం ఈ కొండని ఎక్కే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ ఒక కబ్బాలమ్మ దేవస్థానము ఆ కొండపైన ఉందంట. ఆ కొండపైన నుండి కిందకి వెళ్ళి నిలిచిందని చెప్తారు. మనము పైనకి వెళ్ళి కబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానాన్ని చూపించే ప్రయత్నం చేద్దామండి. ఈ కొండనెక్కి కబ్బాల దుర్గా ఈ కొండపైనకి ఎక్కాలంటే చాలా కష్టము. ఎందుకంటే స్లోప్గా ఉంది కొండ అంతాను. కొంతవరకు మెట్లు నిర్మించినారు, కొంతవరకు మెట్లని నిర్మించలేదు. మీకు వెళ్తూ చూపించుకుంటూ వెళ్తాను ఎలా ఉందని మీకే అర్థమవుతుంది. మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ పేరు ఇంకోసారి చెప్తున్నాను, ఎన్ఎస్ మురళీకృష్ణ అని మన ఛానల్ పేరు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నుండి ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. చూడండి, ఇక్కడ మెట్లు కానొస్తున్నాయి కదా, ఈ మెట్ల నుండి మనము ఈ కొండకి ఎక్కాల్సి ఉంటుంది. కొండ ఉండేది అక్కడ ఉంది, ఆ కొండకి ఎక్కాల్సి ఉంటుంది. కొంతవరకు మెట్లు ఉన్నాయి, కొంతవరకు మెట్లు లేవు. రండి వెళ్దామండి. 2 వీలర్ని 4 వీలర్ని ఇక్కడ పార్కింగ్ చేయడానికి కొండకి ఎక్కక ముందరే మనకు ఒక స్థలం అయితే వస్తుంది. అది ఈ దేవస్థానం ట్రస్ట్ వాళ్ళ స్థలము. ఆ స్థలం దగ్గర నిలబెట్టేసి మనము ముందరికి వెళ్ళచ్చు, నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే కొండ దగ్గరికి చేరుకోగలము. చూడండి, ఇక్కడ మనము 2 వీలర్ని పార్కింగ్ చేద్దామండి. ఇక్కడ నుండి మనం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి దేవస్థానం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఈ కోటిలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ముందరికి వెళ్ళినామంటే మనకు కొండకు దారి కానొస్తుంది. చూడండి, ఇక్కడ నుండి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇలా వెళ్ళాలి. ఇక్కడంతా మెట్లు లేవు, ఇక్కడంతా నీళ్ళు వస్తాయనిపిస్తుంది, కొండ నీళ్ళు. ఇక్కడంతా అడవి కదా, ఇది అడవి అంటే పెద్ద అడవి కాదు, పర్వాలేదు. కొండ దగ్గర అంతాను పొదలాగా ఉందంతాను, చెట్ల పొదలు. చూడండి, ఇలా ఉందంతాను. చూడండి, అది పీకు. మనము అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండినే మనము చూడండి కొండని ఎక్కుతూ వెళ్ళాల్సి వస్తుంది. ఆల్రెడీ మనము ఇంత కొండ ఎక్కినాం. చూడండి, టైము 11:30. నేనైతే ఎన్నో రోజులు ఇంకా ఈ కొండని ఎక్కాలని చూస్తున్నాను. ఈరోజైతే వచ్చినాను. చాలామంది అంతాను కిందే చెప్పులు విడిచి వెళుతున్నారు, చెప్పులు వేసుకొని వెళ్ళుకోకుండా. నేను కూడా చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నాను. ఇదంతా మనం చూస్తే ఇదంతా కోట గోడ ఉన్నట్లుంది. పూజారి గారు మంగళవారము 1 గంట వరకునే ఉంటారనిపిస్తుంది. ఈ కబ్బాలమ్మ కొండ వచ్చి రామనగర జిల్లాలో వస్తుంది, కర్ణాటక. ఇక్కడైతే 2 దారులు కానొస్తున్నాయి. మనం ఈ దారి వెంట వెళ్దామండి. రామనగర జిల్లా కనకపుర తాలూకులో వస్తుంది. ఈ దేవస్థానం అయితే ఈ కొండను ఎక్కాలంటే చాలా కష్టం. ఎందుకని అంటున్నానంటే చాలా స్లోప్గా ఉంటుంది ఈ కొండ. అమ్మ ఆశీర్వాదంతో నేను ఎక్కాలని చూస్తున్నాను కొండని. చాలామంది అయితే ఎక్కి వెళ్తున్నారు.
కొండ చాలా స్లోప్గా ఉండే వల్ల ఎక్కేకి చాలా కష్టం. నాకైతే ఎక్కువగా గస వస్తుంది. చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ కొండ ఎక్కడం చూపిస్తాను చూడండి మీకు. చూడండి, కొండకి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మెట్లు. చూడండి ఇలా ఉంది. అంత ఎక్కువగా ఈ దేవస్థానము, కబ్బలమ్మ దేవస్థానము స్లోప్గా ఉంది. ఎక్కువగా పైనకి చూసి మనము ఎక్కడం స్టార్ట్ చేసినామంటే కొంచెము ఇంత దూరమా అనిపిస్తుంది. దానివల్ల తల దించుకొని మనము పైకి ఎక్కే ప్రయత్నం చేసినామంటే పైనకి చూడకుండా కిందకి చూడుకున్నట్ల ఎక్కడానికి కొంచెం సులభం అనిపిస్తుంది. అలా చూడండి ఎలా ఉందో. ఫుల్లు ఇలాంటి బండని తులసి మెట్ల తర చేసినారు చూడండి. ఇవి మెట్లు చేసిండేది. అంటే ఇంతకుముందు ఈ మెట్లు లేవు. ఇంతకుముందు పాత మెట్లు ఉండేటివి. ఇప్పుడు పాత మెట్లు లేకున్నట్ల ఇలా కొత్త మెట్లని రెడీ చేసినారు. ఇక్కడ 7 సుట్లు కోట ఉందంట. కన్నడంలో 7 సుత్త కోట అని అంటారు. తెలుగులో వచ్చి 7 సుట్లు కోట నిర్మించినారని చెప్తారు. ఈ కొండకి ఎక్కడానికి 1 అవర్ నుండి 1.5 అవర్ అవుతుందంట. మనం గమనించినామంటే ఇవి పురాతనమైన మెట్లు. ఇవి చూడండి, అప్పట్లో ఇలా ఎక్కి వెళ్ళేవారంట. ఇప్పుడు కొత్తగా ఈ మధ్యన ఈ మెట్లు నిర్మించినారు. మనకి ఈ కడ్డీనే లేకపోతే, చూడండి ఇలాంటి ఇనుప కడ్డీలే లేకపోతే మనము ఎక్కడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇవి ఉండేదాని వల్ల మనకు కొంచెము పర్వాలేదు అనిపిస్తుంది ఎక్కడానికి. దీన్ని పట్టుకొని ఎక్కుతాం కాబట్టి ఏదో దడా అని పడింది, అక్కడ కట్టి అనిపిస్తుంది. మనం కబ్బలమ్మ దయ వల్ల పైన వరకు వెళ్దామండి అమ్మ ఆశీర్వాదంతో. ఎక్కుతూ చాలా స్లోప్ అనిపిస్తుంది. చూడండి ఇలా ఉంది. అది ఊరు కబ్బలమ్మ దేవస్థానము చూపిస్తాను చూడండి. కింద ఉన్న కబ్బలమ్మ దేవస్థానము అదంతా ఊరు చూడండి. చూసారుగా, నేను ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటా ఉంటే కబ్బలమ్మ దేవస్థానం రావాలని. మొన్న ఒకసారి వచ్చిన, అంతకుముందు ఒకసారి వచ్చిన, కానీ కొండ అయితే నేను ఎప్పుడు ఎక్కలేదు. ఇదే ఫస్ట్ టైం కొండ ఎక్కుతా ఉండేది. వస్తా ఈ మెట్లు ఏం చేసినారంటే చూపిస్తాను చూడండి. చాలా లోతు వరకు తీసినట్లున్నారు. ఎందుకంటే చాలా స్లోప్ ఉండడం వల్ల ఈ తర తీసినారు మెట్లని. చూసారు కదా, విధంగా ఉంటుంది. అక్కడ కొంతమంది పిల్లవాళ్ళు వస్తున్నారు, కొండ ఎక్కుతున్నారు. తల మాత్రము పైకి ఎత్తుకోకున్నట్లు వెళ్తే మనకు అంత ఇబ్బంది అనిపించదు. తల ఉంచుకొని వెళ్ళడమే మేలు. మనము ఎక్కినప్పుడు అంత ఇబ్బందికరంగా ఏమనిపించదు. ఎవరైనా కానీ అట్లా ఇలా ట్రై చేయవచ్చు. అయితే నాకైతే ఎక్కువగా గస వస్తుంది, ఆయాసం అంటాం కదా అలా. ఇక్కడ పైన చాలా పురాతనమైన కట్టడాలు కూడా ఉన్నాయంట.
అవి చూపించే ప్రయత్నం చేద్దాం. అయితే చాలామంది చెప్పులు వేసుకొని రాలేదు, నేను కూడా వేసుకొని రాలే, అక్కడ కిందే వదిలేసి వచ్చినాను. పైనకి వెళ్ళినాక తెలుస్తుంది, ఎందుకంటే చెప్పులు లేవు కాబట్టి నడసేకి అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఉత్తకాలతో వెళ్తున్నప్పుడు మనకి ముళ్ళులు అనేవి కుచ్చుకుంటాయి కదా కాళ్ళు, అందుకని అక్కడ ఉన్న ప్రదేశాలు చూపించేకి అవుతుందో లేదో అని నేను అనుకుంటున్నాను. ఇవి మెట్లు అయితే కొంతవరకైనా నిర్మించినారు, ఇంకా పైన లేవు, మెట్లు లేవు, కొంతవరకు అయితే నిర్మించినారు మెట్లు. పైన కూడా నిర్మించింటే బాగుండు అని నా మనసు కనిపిస్తూ ఉంది. చూడండి కింద మనము ఏ విధంగా ఎక్కువ వచ్చినామని చూపిస్తాను. చూడండి చూడండి అలా ఉంది మెట్లు. ఇక్కడ నుండి మెట్లు లేవు, చూడండి ఇలా ఉంది. ఇక్కడ నుండి ఎలా వెళ్ళేది అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఇక్కడ ఏమైనా దారి ఉందేమో చూద్దామండి. ఇక్కడ పురాతనమైన పాతకాలపు మెట్లుండే కదా, ఆ మెట్లపై నుండి వెళ్ళడానికి మనం ట్రై చేద్దామండి. ఇక్కడ ఏమైనా మెట్లు ఏమైనా దొరికితే, అప్పుడే చూపించాను కదా మెట్లు మీకు, ఆ మెట్లు ఏమైనా ఇక్కడ కానొస్తే అక్కడ నుండి వెళ్దామండి. చూడండి ఇక్కడ నుండి మెట్లు ఉన్నాయి, పాత మెట్లు. పాత మెట్ల నుండి మనం ఎక్కే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి ఇలా ఉంది. పాత మెట్ల నుండి మనం ఎక్కే ప్రయత్నం చేద్దామండి. ఈ పాత మెట్లు కూడా చాలా సన్నగా ఉన్నాయి. ఈ మెట్లపైన ఇంకా ఎక్కాలంటే కూడా చాలా భయం అవుతుంది. ఎందుకంటే ఈ కొండ అంతాను చాలా స్లోప్గా ఉంది, బండంతా ఎక్కడ జారుతుందో అని భయము. తర్వాత చాలామంది ఇక్కడికి వచ్చి వాపస్ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కలేక. ఈ కొండని ఎక్కేటప్పుడు కిందికి కూడా చూడకూడదు, తిరిగి కిందికి చూసినామంటే చాలా స్లోప్గా కనపడడంతో మనకు కూడా కొంచెం భయం అనిపిస్తుంది. అలాగని పైకి కూడా ఎక్కువగా చూడకూడదు, ఇంకా ఎందుకంటే హైట్గా కానొస్తుంది కాబట్టి చూడకూడదు. ఇంత పైన మనుషులు నివసించేవారంట పాతకాలంలో. పాత మెట్ల పైన ఎక్కడము ఇంత ఉన్నాయి కదా. చూడండి ಇಲ್ಲಿ ಅಲ್ಲೇ ಮೆಟ್ಲುಗಳಿದ್ದಾವೆ, ಅದು ನೋಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರೆ ಮೇಲ್ವರೆಗೂ ಹಿಂಗಿದೆಯಾ ಇಲ್ಲ ಮೆಟ್ಲಿದ್ಯಾ? ಹಾಂ 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 ಹೌದಾ? ಹಾಂ ಯಾವ ಊರು ನಿಮ್ಮದು? ಹೊಸೂರು, ಮಂಡ್ಯ, ಗೌಡ್ರು ಮಂಡ್ಯ. ವಯಸ್ಸೆಷ್ಟು? 80. ಅರೆ ಪರವಾಗಿಲ್ಲ, ಬೆಟ್ಟನ ಹತ್ತಿದ್ದೀರಾ? ಹಾಂ ನಿಮ್ಮ ವಯಸ್ಸೆಷ್ಟು? 51. పర్వాలేలా. ఆ తాతని వయసు అడిగితే 80 సంవత్సరాలు అని చెప్పినారు మనకు. ఈ వయసులో ఈ కొండనెక్కి మళ్ళీ రిటర్న్ దిగినారు వాళ్ళు. వాళ్ళది మండ్య అని చెప్పినారు మనకు.
ಹಿಂಗೆ ಹತ್ತದ ಹೌದಾ లెఫ్ట్ సైడ్ బర్ಬೇಕಾ అక్కడ ఒక అతను అయితే నన్ను లెఫ్ట్ సైడ్లో రా అని చెప్పినారు, కానీ నాకు రైట్ సైడ్నే కొంచెం ఈజీ అనిపించింది. రైట్ సైడ్లో వెళ్ళినాను నేను. సబ్స్క్రైబ్ ಮಾಡು ಬರೀ ನೋಡ್ಬಿಟ್ರೆ ಹೆಂಗೆ. మన యూట్యూబ్ ఛానల్ని ఇక్కడ ఒక అతను పేరు చెప్పితే ఓపెన్ చేసి యూట్యూబ్లో చూసినాడు, చాలా బాగుందన్న అని చెప్పినారు. అందుకని నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని రిక్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి, చేసుకుంటామన్నా అని చెప్పినారు. చూడండి ఆ పిల్లోడు చూసేది మనకు వాయిస్ కూడా వినపడుతూ ఉంటుంది లైట్గా. ఇక్కడ నుండి మనకి కొన్ని మెట్లు వచ్చినాయి, ఇక్కడంతా గడ్డి అంతా పెరిగేసింది చూడండి. ఇంకా ముందరికి ఏం రాయి వస్తుందో లేకపోతే మెట్లే వస్తాయో తెలియదు, లేదంటే మన్నే వస్తుందో తెలియదు. చాలా కొంచెం కష్టంగానే ఉంది ఎక్కడానికి. నాకైతే చాలా ఎక్కువగా గస్ వస్తూ ఉంది, ఎందుకంటే చాలా స్లోప్ ఉండేది కొండ. మన ముందర వెళుతున్న ఈ చిన్నోళ్ళు కూడా 2-3 చోట్ల కూర్చొనేసినారు ఎక్కలేక. ಒಂದು 2 ನಿಮಿಷ ಕುತ್ಕೊಳ್ರಪ್ಪ, ನಾನು ಬರ್ತೀನಿ, ಹೋಗ್ರಂತೆ. నేనైతే ఆ చిన్న వాళ్ళతో చెప్పినాను 2 నిమిషాలు కూర్చుందాము, ఆ తర్వాత వెళ్దామప్ప అనేసి. వాళ్ళు మనకి మాటని గౌరవించి 2 నిమిషాలు కూర్చొని మళ్ళీ నా జతలోనే వాళ్ళు ముందరికి వెళ్ళినారు. ఎందుకని అంటే ఈ కొండ ఎక్కడానికి జతలో ఎవరైనా ఉంటే మేలు. ఒక్కరే వస్తామంటే నాకు తెలిసి రాకుండా ఉండడమే మంచిదనిపిస్తుంది. అంత స్లోప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చాలా జారే ప్రమాదం ఉంది, కాళ్ళు జారే ప్రమాదం స్లోప్గా ఉండడం వల్ల. చూడండి మనకి అక్కడ వరకును రాయి వస్తుంది, ఇక్కడ నుండి కొంచెము రాతి కట్టడంతో మన్ను వేసి ఇక్కడ కట్టినారు. ఓ చూడండి ఇప్పుడు కూడా ఎలా ఉందో ఎక్కడానికి, ఇప్పుడు కూడా స్లోప్గానే ఉంది ఎక్కడానికి. వర్షాకాలంలో వస్తే ఇక్కడ చాలా జారే అవకాశాలు ఉన్నాయి మన్నంతాను, ఎందుకంటే పైన ఇంకా నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ మన్నుతో పాటు మనం కూడా జారే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అంతా ప్రమాదకరమైన ప్రదేశం ఇది. చూడండి నా జతలో వచ్చిన చిన్నవాళ్ళు నాకన్నా ముందరికి వెళ్ళిపోతున్నారు. నాకే చాలా రోజుల తర్వాత ఒక కొండ ఎక్కే అవకాశం వచ్చింది. ఈ కొండని ఎక్కుతూ ఉంటే చెమటి నీళ్ళు కారిపోతున్నాయి. అయినా పట్టు వదలకుండా మీకు ఈ వీడియోని, ఈ కొండని క్లీన్గా చూపించాలని ఉద్దేశంతో నేను ఎక్కుతున్నాను ఈ కొండని. నాకు మీరు ఇవ్వాల్సిందల్లా సబ్స్క్రైబర్స్, ఎక్కువగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అంతకన్నా ఇంకేమి వద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుండి మళ్ళీ కడ్డీలు వేసినారు, ఇనుప కడ్డీలు. ఇవి ఎంతవరకు ఉన్నాయో తెలియదు. నా జతలో వచ్చిన పిల్లలు వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఇక్కడే ఉన్నాను. ఇంకా ఏదైనా గ్రిప్ ఉంటే మాత్రం ఎక్కేకి సాధ్యము. ఈ ఇనుప కడ్డీలు వేసిన వాడి వల్ల ఎక్కడానికి అవుతా ఉంది. చూడ మళ్ళీ ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ అక్కడ ఒకటి అక్కడ ఒకటి కడ్డీలు ఉన్నాయి అంతే. ఇవన్నీ పురాతనమైన మెట్లే, ఇప్పుడు అయితే కాదు ఇవి. అప్పట్లో ఇంత పైనకి గుర్రాలు ఎలా ఎక్కేవో తెలియదు. ఇంత పైనకి గుర్రాలతో వచ్చేవారంట. నేనైతే కష్టపడి కబ్బాలమ్మ కొండనైతే ఎక్కుతున్నాను అమ్మవారి దయ వల్ల. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఇవ్వండి అని ఆశిస్తున్నాను. చూడండి మళ్ళీ ఇక్కడైతే ఇనుప కడ్డీ ఉంది, అక్కడి వరకే.
మళ్ళీ అక్కడ నుండి ఇనుప కడ్డీలు లేవు, అక్కడ ఒకటి ఉన్నాయి అంతే. ఇంతటితో నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ కొండ పైన అంతను మనము చూద్దామండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియో కోసం మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.